సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీ కులగణన కావచ్చు, మరి అలాంటి నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్తూ దేశ రాజకీయాల్లోనే మరి ఒక ప్రాముఖ్యత సంపాదించుకున్న సమయంలో ఇక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితారావు గారు వారి మధ్యలో ఉన్న విభేదాలు ఒకరినొకరు అధిగమించాలని చెప్పేసి ఎక్కడ ముఖ్యమంత్రి పోటీకి హరీష్ రావు గారు వస్తారో, కవితారావు గారు వస్తారో అని చెప్పేసి మనోవేదనతోని మానసికంగా కుంగి మరి మతి తప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారు. మొన్న వరంగల్ సభలో కావచ్చు, ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను గౌరవించాల్సిన సాంప్రదాయం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వారికి ఆ కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవం మరి మర్చిపోయి సంస్కారహీనుడుగా మతి తప్పి మాట్లాడడం ఈ తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీ భాషా తీరు ఉందనేది ముందు గమనించుకోవాలి. కేటీఆర్ గారు, మీరు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల అన్ని సామాజిక వర్గాలని వంచింది ఈ ప్రజలు ఇంకా మర్చిపోలే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది ఈ ప్రజలు మర్చిపోలే. ప్రతి దాంట్లో, ప్రతి శాఖలో, ప్రతి ప్రాజెక్టులో మీరు అవినీతి చేసింది ఈ ప్రజలు మర్చిపోలే. వాటిని మర్చిపోవాలనో లేదంటే హరీష్ రావు గారి మీద, కవితారావు గారి మీద మీరు ఆధిపత్యం చెలాయించాలనో, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మీరు అభాసు మాటలు మాట్లాడితే ఈ సభ్య సమాజం ఒప్పుకోదు. మా ముఖ్యమంత్రి గారు కనుసన్న చేస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు మీ తాట తీస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేయకుండా, రైతులకు ఎలాంటి పనిముట్ల సబ్సిడీలు ఇవ్వకుండా, రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పి భయపెట్టి, పండించిన పంటను కూడా సకాలంలో కొనుగోలు చేయకపోతే వర్షాలతోని తడిసి ఎండకి ఎండి మొలకలు వచ్చి దాకా కొనకుండా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా, అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్స్తో కుమ్మక్కై రైస్ మిల్లర్స్తో మీరు అవినీతి చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని 80,000 కోట్ల అప్పులు తీసుకుపోయిన సన్నాసులు మీరు కాదా? రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని మాటిచ్చి రుణమాఫీ చేయకుండా, కనీసం రైతులను పట్టించుకోకుండా, రైతుల అకాల మరణాలకు కారకులు మీరై, గిరిజన రైతులు మిర్చి అమ్ముకోవడానికి ఖమ్మం మార్కెట్ పోతే సంఖ్యలేసిన సన్నాసులు మీరు కాదా? నెరెళ్ల ఘటన కారకులు మీరు కాదా? రైతులు, అదేవిధంగా విద్యార్థులు మీరు నియామకాల పేరు మీద లీకేజీలు పేపర్లు అమ్ముకున్న దరిద్రులు మీరు కాదా? అవన్నీ గురువింద కింద మచ్చ ఉన్నట్టు అవినీతి మచ్చ మీ కింద పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అవినీతి లేకుండా ఈరోజు దేశంలోనే ఒక తెలంగాణ మోడల్ని విజన్ 2047ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మీరు కాళ్ళు లాగే పని చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలు అన్ని సంక్షేమ ఫలాలు తీసుకుంటున్న ప్రజలు ప్రతి మీ భాషను గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారేమో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాడు, మీరేమో మీ పెత్తనాలు పోటీ పెట్టుకొని దాదాపు 12,000 కోట్లు టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు సంపాదించుకొని ఈరోజు ఆ ఆస్తుల్ని ఖర్చు పెట్టే మరి ప్రయత్నంలో భాగంగా మీరు ఇలాంటి భాష మాట్లాడితే మీరు ఏ విధంగా అయితే 2.5 సంవత్సరాల క్రితం మీ ప్రభుత్వం మీరు పోగొట్టుకున్నారో భవిష్యత్తులో మీకు డిపాజిట్ రాకునే పరిస్థితి కూడా ఎదురవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీజేపీతోని కుమ్మక్కైంది మీరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా బీజేపీకి ఈ రాష్ట్రంలో ప్రాణం పోసింది మీరు కాదా? మీ చెల్లెల్ని జైలు నుంచి విడిపించడం కోసం 8 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంది మీ ప్రభుత్వం కాదా? ఆ రోజు మీ పార్టీ మీది కాదా? కేంద్రంలో మోడీ గారిని కలిసింది మీరు కాదా? బీజేపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఒకటై ఈరోజు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలను తిప్పికొడుతూ ప్రజా సంక్షేమ పథకాలనే నమ్ముకొని ముందు సాగుతున్న ముఖ్యమంత్రి గారి స్థాయిని మర్చిపోయి మీరు మాట్లాడుతున్న భాష ఇప్పటికైనా మార్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇదే పద్ధతిలో మీరు మాట్లాడితే తిరుగుబడే ఈ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత మీ మీద తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆనాడు గిరిజన బాలిక చైత్ర 5 సంవత్సరాల బాలికను పైశాచికంగా ఒక గంజాయి డ్రగ్స్ సేవించిన వ్యక్తి రేప్ చేసి మర్డర్ చేసిన నాడు మీ లా అండ్ ఆర్డర్ మీకు గుర్తు రాలేదా? ఆనాడు ఒక వెటర్నరీ డాక్టర్ ప్రీతి ఆనాడు చనిపోయినప్పుడు మీ లా అండ్ ఆర్డర్ లోపాలు మీవి కావా? రాష్ట్రంలో ఆనాడు పోలీస్ వ్యవస్థ చేసిన జులుం, అవినీతి మీరు మర్చిపోయిరా? తెలంగాణ ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారా? ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, విచ్చలవిడిగా చీప్ లిక్కర్ కానీ పెట్టింది మీరు కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాలని మర్చిపోయే విధంగా మీరు మభ్యపెట్టి ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 10 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను దాడి చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఒక్క డిపార్ట్మెంట్లోనే 80,000 కోట్లు, అదేవిధంగా డిస్కౌంట్ల పేరు మీద పవర్ పర్చేజ్ కోసం 80,000 కోట్లు, వివిధ శాఖలో ప్రతి శాఖలో అప్పులు కుప్పలుగా పెట్టి, అదేవిధంగా సంక్షేమ నిధులన్నీ దారి మళ్లించి 2018 తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉపాధి నియామకాలు కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, వారు కొనుక్కున్న వెహికల్ల సబ్సిడీలు కావచ్చు, దళిత గిరిజన బహుజన ప్రజలను మోసం చేసింది మీరు కాదా? ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు తిరస్కరించిర్రో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు తిరస్కరించిర్రో, బై ఎన్నికలు జూబ్లీహిల్స్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మిమ్మల్ని ఎందుకు తిరస్కరించిర్రో, మున్సిపల్ పురపాలిక ఎన్నికల్లో ఎందుకు తిరస్కరించిర్రో వాటి మీద మీరు రివైజ్ చేసుకోండి. ఈ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిర్రు, ఇంకా మీకు మళ్ళీ పగ్గాలు కానీ అవకాశాలు కానీ ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మోసపూర్వ మాటలు మాట్లాడినా ఇది మీ సంస్కారహీనతకు నిదర్శనమైతే తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీ భాష తీరు మార్చుకోండి. నాలుకకు బొక్కలు లేదని చెప్పేసి ఆ ఇష్టం వచ్చినట్టు వాడితే ఈ తెలంగాణ ప్రజలు మీ నాలుకను కోస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో మీకు కోసిర్రు, భవిష్యత్తులో కూడా మీకు మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఎండలు పెరిగినాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. దాదాపు 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఇప్పుడు ఉష్ణోగ్రత, అదేవిధంగా హ్యూమిడిటీ పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. దాదాపు 8,575 కొనుగోలు కేంద్రాలు వరి కోతలు కాకముందే ప్రారంభించినాం. కోతలు మొదలవక ముందే ప్రారంభించి సకాలంలో రైతు పండించిన ప్రతి గింజను కొనాలనే సంకల్పంతో ముందు సాగుతూ ఉన్నాం. ఇప్పటికే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దాన్ని గోడౌన్లకు షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి మొక్కజొన్న, ఎప్పుడూ ఊహించని రీతిలో మొక్కజొన్న, వరి ధాన్యం ఒకే సీజన్లో రావడం వాస్తవంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ ఈరోజు అన్ని శాఖల్ని, పోలీస్ శాఖ వారిని, రెవెన్యూ శాఖ వారిని, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను అందరినీ అప్రమత్తం చేసి సకాలంలో గిన్ని బస్తాలు అందిస్తూ మరి రైతుల వాహనాలు, ట్రాక్టర్లను కూడా వాడుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న లారీలన్నీ కేవలం కొనుగోలు కోసం కేటాయించిన ప్రభుత్వం, నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి 3 పంటలకు రైతు భరోసా వేసి 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు కొనాలనే ప్రయత్నంలో విజయవంతంగా ముందు సాగుతుంటే మీరు ముందస్తుగా దొంగ అని అరిచినట్టు గతంలో రైతులను ఇబ్బంది పెట్టిన మీరే, కింటాకు 10 కిలోల తరుగు చేసిన ద్రోహులే, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రైతులకు ఇవ్వకుండా మోసం చేసిన మీరు, 6 నెలల దాకా రైతుల ఖాతాల్లో జమ చేయని మీరు ఈరోజు 48 గంటల్లో వారి ఖాతా అకౌంట్లలో మరి కొనుగోలు చేసిన ధాన్యానికి మరి రుసుము మేము చెల్లిస్తుంటే మీరు కళ్ళు మండి ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో కేటీఆర్, ఖబర్దార్. మీరు ఇదే విధంగా మాట్లాడితే మీ నాలుక, తెలంగాణ యువత మీ నాలుక కోస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.
ఇవాళ